హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రభుత్వ పథకాలకి సంబంధించి అలాగే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి మెయిన్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు పొసే అవకాశం కలుగుతుంది. ఇక ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి. గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే ఊరిస్తున్న బంగారం ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఈరోజు గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయనే పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఇక గత కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గుల నడుమ కదలాడుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా అయితే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఏదైతే జూలై 3న చూసినట్లయితే బంగారం ధరల్లో ఎలాంటి మార్పు అనేది కనిపించలేదు. అయితే ఈ రేట్లు మాత్రం ఇక జనాలను అయితే ఆకర్షిస్తున్నాయి. దీనికి సంబంధించి అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, అలాగే ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లతో హెచ్చుతగ్గులు సహా పలు పరిణామాల ప్రభావంతో బంగారం వెండి ధరలు అయితే మారుతూ ఉంటాయి. తద్వారా నిత్యం బంగారం ధరల్లో అయితే మనం మార్పులు అనేవి చూస్తూ ఉంటాం. ఇక ఈరోజు ఏదైతే హైదరాబాద్ నగరంలో నేడు జూలై 3న బంగారం ధర అయితే స్థిరంగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పు అనేది లేదు. ఇక ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర తులానికి సంబంధించి అంటే 10 గ్రాములకి సంబంధించి 66,350 రూపాయలకైతే లభిస్తుండగా 24 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే మనకి 10 గ్రాములకు గాను 72,380 దగ్గర అయితే కదలాడుతుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 66,510 రూపాయలకు లభిస్తుండగా ముంబై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి గాను 66,360 రూపాయలుగా ఉంది. అలాగే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా మనకి ప్రస్తుతం దాదాపుగా ఇవే ధరలు అయితే కొనసాగుతున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే ఇక బంగారం కొనే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కస్టమర్స్, లేకపోతే కనుక ఇక మోసపోయే ప్రమాదం ఉందని కూడా మనకి విశ్లేషకులు అయితే చెబుతున్నారు. దీనికి సంబంధించి బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన అయితే ఉండాలి. అలాగే మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసాలు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. అలా మరోవైపు చూసినట్లయితే వెండి ధరలు కూడా ప్రస్తుతం ప్రజలనైతే బాగా ఆకర్షిస్తున్నాయి. ఒకానొక సమయంలో ₹1,00,000 దాటిన వెండి రేటు నేడు ఏదైతే జూలై 3న 96,000 రూపాయల దగ్గర అయితే కొనసాగుతోంది. ఆల్ టైమ్ హై నుంచి వెండి రేటు బాగా తగ్గిందని అయితే మనం చెప్పొచ్చు. ఇక ఈ తగ్గిన రేటుకి సంబంధించి జూలై 3నైతే 96,000 రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో ఆల్ టైమ్ హై నుంచి వెండి రేటు బాగా తగ్గిపోవడంతో జనం కొనుగోళ్లకైతే మొగ్గు చూపుతున్నట్లుగా మనకి నేటి సమాచారం. అలాగే ఈ ఏడాది చూసినట్లయితే బంగారం వెండి ధరలో ఊహించిన మార్పులు అయితే చోటు చేసుకున్న విషయం అయితే మనకి తెలిసిందే కదా. ఆర్థిక నిపుణులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో ఏంటంటే ఇక రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నట్లుగా మనకి జనాలైతే ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఉంది. అంతేకాకుండా ఇక గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున అయితే పెట్టుబడులు పెడుతున్నట్లుగా కూడా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏదైతే ఇక ఈ బంగారం ధర అయితే తరచూ మారుతూ ఉన్న నేపథ్యంలో ఇక బంగారం ఎప్పుడు తగ్గుతుంటే అప్పుడైతే ఇన్వెస్టర్లు అయితే ఇటువైపు మొగ్గు చూపుతున్నట్లుగా మనకైతే అది కూడా పెద్ద ఎత్తునైతే పెట్టుబడులతో ఈ ఇన్వెస్ట్ అనేది చేస్తున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రేటు ఇంకా మరికొన్ని నెలల్లో మరికొన్ని సంవత్సరాలు అయితే ఉండదు, అది కంపల్సరీ పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు తగ్గితే అప్పుడైతే బంగారం కొనేందుకే ఇక ప్రజలైతే ఇంట్రెస్ట్ చూపుతున్నట్లుగా మనకి అప్డేట్ అనమాట. ఇది ఇక ప్రజెంట్గా మనకి బంగారంపై వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ప్రాంతంలో గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, ఎంత పలుకుతోంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.